మనం అయితే మన బైక్ తీసుకుని సర్వీస్ సెంటర్కి అయితే వచ్చామండి. నా బైక్ అయితే కొన్ని రోజుల నుంచి అయితే కండిషన్ లో సరిగ్గా లేదండి. ఎందుకంటే మనం ఏం చేయించలేదండి మధ్యన. మన ఖాళీ ఎక్కడ ఉందండి, ఫుల్ బిజీ అని బాబు. కీ సెట్ అయితే వర్క్ అవ్వట్లేదండి. అదైతే చూపించడానికి అయితే వచ్చామండి. వాళ్ళు ఏమన్నారంటే మొత్తం సెట్ అంతా మార్చుకోవాలి బ్రో అని చెప్పేసి చెప్పారండి. ఎంత అవుతుందని చెప్పేసానండి. 1500 బిల్ అయితే వేసారండి. ఈవినింగ్ అలా రెడీ అయిపోతుంది, అప్పుడు రండి మేము కాల్ చేస్తాం అని చెప్పేసి చెప్పారండి. అయితే మా డాడీకి కాల్ చేసి నాన్న వచ్చేయండి షాప్కి వెళ్ళిపోతాం అని చెప్పేసి అన్నాయండి. వెళ్ళగానే మనకైతే సామ్సంగ్ మొబైల్ కనిపించిందండి. ఏదో రోజు ఇది కొనాలండి. అంతేకాకుండా మనం అయితే ఫ్రేమ్ స్టార్ట్ చేసామండి. కానీ ఫ్రేమ్ సరిగ్గా సెట్ అవ్వట్లేదండి ఫిట్టింగ్. ఎందుకంటే కట్ చేసేవాడు సరిగ్గా గోయలేదండి. ఇంకేముందండి, మనకు పార్సల్ అయితే వచ్చిందండి. ఆ పార్సల్ ఓపెన్ చేస్తే రెజినాట్ సంబంధించిన అన్ని మెటీరియల్ అయితే వచ్చిందండి. లాస్ట్ లో ఒక చాక్లెట్ కూడా వచ్చిందండి. ఇంకేముందండి, ఎవరో చూడలేదని చెప్పేసి నోట్లో అయితే వేసుకున్నాండి. ఇదంతా అవగానే సర్వీస్ సెంటర్ కాల్ చేశారండి. వచ్చి పట్టుకెళ్ళిపోమన్నారండి. మధ్యలో కొన్ని వర్క్స్ ఉన్నాయండి, అవి కూడా పూర్తి చేసామండి. ఇంకా సర్వీస్ సెంటర్ అయితే వెళ్ళానండి. వెళ్ళగానే మనకైతే అమౌంట్ కట్టేసామండి. అమౌంట్ కట్టగానే మనకైతే చిన్న స్లిప్ ఇచ్చారండి. అది పట్టుకుని బండి అయితే తీసుకున్నామండి. తీసుకుని మళ్ళీ షాప్ అయితే వచ్చామండి. రాగానే మా అన్నది ఒక పార్సల్ ఒకటి ఉందండి, అన్నకి ఇచ్చామండి. అది అవగానే టీ షర్ట్లు అయితే స్టార్ట్ చేసామండి. మరి దేవరా సినిమా వచ్చేస్తుంది కదండి, మీరు టికెట్ బుక్ చేసుకున్నారు లేదో చెప్పండి, ఎందుకంటే ఇంకా బుకింగ్ చేసుకోలేదండి. చూడండి ఏమైనా ఉంటే బుక్ చేసుకుందాం.